హలో అందరికీ. గత 20 డేస్ నుంచి అయితే మా చింతలు వీడియోస్, ఫొటోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటున్నా. మీరు కూడా చూస్తున్నారు కదా. ఎప్పుడైనా మనకి లైఫ్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఏజ్ అయితే మనకు ఖచ్చితంగా వెనక్కి రాదు. కానీ ఇలాంటి ఫొటోస్, వీడియోస్ అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకొని అయితే హ్యాపీగా ఫీల్ అవుతాము. కొంచెం బడ్జెట్ కోసం ఆలోచించకుండా మీ బడ్జెట్ తగ్గట్టు ఏదైనా ఫోటోషూట్ అనేది పెట్టుకుంటే గనక మన పిల్లలకి వాళ్ళు పెద్ద దిగిన తర్వాత ఈ ఫొటోస్, వీడియోస్ చూసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, వాళ్ళ పిల్లలకి చూపించుకొని మా అమ్మ వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు అని ఆ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే భలే అనిపిస్తది గదా. కానీ నేను మిస్ అయ్యాను. ఎందుకంటే నా చిన్నప్పుడైతే ఫొటోస్ ఉండేవి. కానీ వీడియోస్ అనేవి మాది విలేజ్ వల్ల అంతగా అవగాహన లేదు. అప్పుడు ఫొటోస్ కూడా బ్లాక్ అండ్ వైట్ కింద తీసినట్టు ఉండేవి. ఏవో మా అమ్మ, నాన్నగారులకి అంత అవగాహన లేక మమ్మల్ని అయితే ఫొటోస్ కానీ ఏం తీపించలేదు. కానీ మనకి ఏజ్ వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఫోటో చూసుకుంటే భలే అనిపిస్తుంది కదా. సో, మన పిల్లలు అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు వాళ్ళకి ఇలాంటి ఫోటోషూట్ అనేది మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. నేను మా పాప ఎదిగిన తర్వాత ఫస్ట్ తెలుసుకున్న విషయం ఏంటంటే ఇదే. ఎందుకంటే వాళ్ళు మనం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే పెద్ద పెద్ద ఆస్తులైతే ఇవ్వలేము. కానీ మంచి చదువు, ఇలాంటి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దయిన తర్వాత. మీకు ఆల్రెడీ చెప్పాను, పాప వాళ్ళ మమ్మీనే ఫోటోగ్రఫీ, వాళ్ళ డాడీ వచ్చి ఈవెంట్ మేనేజర్ అని. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఆల్రెడీ నా ఛానల్లో ఇచ్చాను నేను. వీళ్ళు రీజనబుల్ ప్రైస్కే చేస్తున్నారు, వెళ్తున్నారు. వీళ్ళ వీడియోస్, ఫొటోస్ అన్నీ చూడండి. ఒకవేళ మీకు వర్క్ నచ్చితే కనుక ఖచ్చితంగా వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని టాలెంట్ ఉంటుంది. కానీ అది కొంచెం విలేజ్ అవ్వడం వల్ల వీళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేదు. కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ వీళ్ళే వీడియో షూట్ అవి చేస్తున్నారు. నిజానికి నా ఫొటోస్ కూడా కొన్ని మన యూట్యూబ్లో పెట్టిన వీడియోస్, ఫొటోస్ వీళ్ళు తీసినవే. నేను స్టార్టింగ్లో అయితే వీళ్ళ పేరు అయితే మెన్షన్ చేయలేదు. టైం వచ్చిన తర్వాత చెప్దాంలే అనుకున్నాను. ఆ టైం ఇప్పుడు కరెక్ట్ అనిపించింది. ఎందుకనంటే ఇది ఆల్రెడీ ఫంక్షన్ చేయడం, ఫొటోస్, వీడియోస్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల సో ఇప్పుడైతే వాళ్ళని ఓపెన్ చేస్తున్నా. లేదనంటే వాళ్ళ పాపం ఎప్పుడో నాకు ఒక 1 ఇయర్ బ్యాకే చెప్పారు తన కోసం చెప్పమని అని. మీ వర్క్ నేను 100% నా ఛానల్లో పెట్టిన తర్వాతే మీ పేరైతే స్ప్రెడ్ చేస్తాను అన్నాను. అట్లానే సేమ్ వాళ్ళ వర్క్ తీసుకుని వాళ్ళ కోసమైతే చెప్తున్నా. ఆ రోజు షూట్ కష్టాలు చూడాలి. ఈ పింక్ కలర్ టాప్ అయితే అప్పటికప్పుడు మాకు కాకినాడ మసీదు వీధంట అప్పటికప్పుడు తీసుకున్నాము. కానీ భలే అనిపించింది. అసలు కొంచెం కూడా స్టిచ్చింగ్ అనేది చేయలేదు. కొంచెం లూజ్ అయినా సరే ఎక్కువ బుట్టగా ఉండడం వల్ల అది కవర్ అయిపోయింది. కానీ కాకినాడ బీచ్లో మాత్రం ఫోటోషూట్ అయితే సూపర్ ఉంది. కొన్ని కొన్ని లొకేషన్లు అయితే మాకు టైం అనేది సరిపోలేదు. అందుకని కొన్ని ప్లేస్లు అయితే మిస్ అయ్యాము. ఉన్న ప్లేస్లు మాత్రం చాలా బాగా కవర్ చేసాము. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా, 100% మీ ఇంట్లో పిల్లలుంటే కనుక వాళ్ళనైతే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకైతే దూరం చేయొద్దు. వాళ్ళ బర్త్డేకైనా, ఇలాంటి మెచ్యూర్ ఫంక్షన్కైనా, లేదనంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం సరదాగా ఫోటోషూట్ అని పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. సో అన్నీ గ్యాదర్ చేయండి. వాళ్ళకి ఇలాంటి ఆల్బమ్ ఒకటి తయారు చేసి గిఫ్ట్ కింద ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మన రాజానగరంలో వచ్చేసేటప్పుడైతే ఇంకా 9 అయిపోయింది. ఆ లైటింగ్కి అది పడుతుందో పడదో అన్నట్టు తీసాము. ఇంకా కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేయాలి. మేము టైం చూసుకుని దాన్ని కూడా యాడ్ చేస్తాను. చూసి ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి, లైక్ చేయండి.